ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు క్వశ్చన్ మొత్తాన్ని చదవకండి. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఒక 30 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ వేస్ట్ అయిపోవడం తప్పితే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ మొత్తాన్ని చదువుతారు. అగైన్ మీరు స్టార్టింగ్ నుంచి చదివి అప్పుడు మాత్రమే మీరు ఇంప్లిమెంట్ చేయగలరు. అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు ఒక క్వశ్చన్కి అయితే 20 సెకండ్స్, ఇలాంటివి 10 క్వశ్చన్స్ ఉంటే 10 × 20 200 సెకండ్స్, అంటే మోర్ దాన్ ఆర్ లెస్ దాన్ 4 మినిట్స్ మీరు వేస్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 4 మినిట్స్ అంటే ఎంత టైం సేవింగో మీరే అర్థం చేసుకోండి. ఓకేనా? ఈ క్వశ్చన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. రైట్? ఓకే. ఎప్పుడైనా సరే ఏదైనా క్వశ్చన్ని ఫుల్ స్టాప్ వరకే చదివి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అన్ని క్వశ్చన్స్ ఇలా ఉంటాయని నేను అన్ను. సో సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ లైక్ డైరెక్షన్స్ కనుక్కుంటారు కదా, అలాంటి క్వశ్చన్స్, అండ్ నెక్స్ట్ మళ్ళీ జనరిక్స్ అంటే పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అండ్ క్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ పీ, సంథింగ్ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి చూసా. అలాంటి క్వశ్చన్స్కి ఎప్పుడైనా క్వశ్చన్స్ చదువుతున్నప్పుడే మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలా టైం సేవ్ చేసుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్కి. ఓకేనా? ఈ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. యా, సమ్ బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. ఒక రోలో సమ్ బాయ్స్ అనేవాళ్ళు కూర్చొని ఉన్నారనమాట. ఓకే, ఇది ఒక రో అనుకుందాం. ఈ రోలో బాయ్స్ అనేవాళ్ళు కూర్చున్నారు. అయితే పీ ఈజ్ సిట్టింగ్ 14th ఫ్రమ్ ది లెఫ్ట్. పీ ఈజ్ సిట్టింగ్ 14th ఫ్రమ్ ది లెఫ్ట్. రైట్? ఇది లెఫ్ట్ అండ్ ఇది రైట్ అనుకుంటే పీ ఈజ్ సిట్టింగ్ 14th ఫ్రమ్ ది లెఫ్ట్. 14th. సో ఇక్కడ నించున్నాడు. అండ్ నెక్స్ట్ క్యూ ఈజ్ 7th ఫ్రమ్ ది రైట్. క్యూ ఈజ్ 7th ఫ్రమ్ ది రైట్. ఆ రైట్ అనేది క్యూ పీకి ఇటైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు. సో ఎక్కడనేది మనకు తెలియదు. జస్ట్ ఫ్రమ్ ది రైట్ 7th పొజిషన్లో ఉన్నాడు. ఆ 7th పొజిషన్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, లేదా ఇక్కడైనా ఉండొచ్చు. సో మనం చెప్పలేము. సో నెక్స్ట్ పాయింట్ అంటే నెక్స్ట్ సెంటెన్స్ చదువుదాం. రైట్? ఇఫ్ దేర్ ఆర్ 4 బాయ్స్ బిట్వీన్ పీ అండ్ క్యూ అంటే ఏంటి? ఖచ్చితంగా క్యూ అనేవాడు పీ తర్వాతే ఉన్నాడు. రైట్? ఇఫ్ దేర్ ఆర్ 4 బాయ్స్ బిట్వీన్ పీ అండ్ క్యూ అంటే పీ అనేవాడు ఇటు లేడు అటే ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో క్యూ ఎక్కడ ఉంది? 7th పొజిషన్ అన్నాడు. అండ్ ఇఫ్ దేర్ ఆర్ 4 బాయ్స్ బిట్వీన్ పీ అండ్ క్యూ, ఇక్కడ 4 బాయ్స్ ఉన్నారు. రైట్? అయితే టోటల్గా హౌ మెనీ బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో? ఇంకేముంది? చాలా ఈజీ. రోకి మీకు అర్థమైపోయింది కదా. 14 + 4 + 7 is equal to 25. Hope you got